వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణ ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారి బాలానందిని వ్యాఖ్య 239వ భాగం 13/7/26 యుద్ధకాండలో 112 ద్వాదశాధిక-శతతమ సర్గ. విభీషణుడి రాజ్యాభిషేకం. రాముడు హనుమంతుడి ద్వారా సీతకు సందేశం పంపు. ते रावणवधं दृष्ट्वा देवगन्धर्वदानवाः जग्मुः स्वैर्विमानैस्ते कथयन्तः शुभा कदा. దేవగంధర్వదానవులు రావణ సంహారాన్ని చూసి ఆయా వృత్తాంతాలు విని ముచ్చరించుకుంటూ తమ తమ విమానాల మీద వెళ్ళిపోయారు. రావణస్య వధం ఘోరం రాఘవస్య పరాక్రమం సుయుద్ధం వానరాణాం చ సుగ్రీవస్య చ మంత్రిణం అనురాగం చ వీర్యం చ సౌమిత్రేర్లక్ష్మణస్య చ పతివ్రతాత్వం సీతాయా హనుమతి పరాక్రమం కథయంతో మహాభాగా జగ్ము హృష్టా యథా తథం. మహాభాగ్యవంతులైన దేవగంధర్వాదు ఘోరమైనటువంటి రావణ వధ, రామ పరాక్రమం, వానరుడు చేసిన మంచి యుద్ధం, సుగ్రీవుని ఆలోచనాశక్తి, సుమిత్రాపుత్రుడైన లక్ష్మణుని భ్రాతృస్నేహం, పరాక్రమం, సీతా పాతివ్రత్యం, హనుమంతుని పరాక్రమం మొదలైన విషయాలు చెప్పుకుంటూ సంతోషంతో వచ్చినట్లుగానే తిరిగి వెళ్ళిపోయారు. రాఘవస్తురథం దివ్యం ఇంద్రరత్నం శిభిప్రభం అనుజ్ఞాయ మహాబాహుర్మాతరిం ప్రత్యపూజయత్. గొప్ప బాహువు గల రాముడు ఇంద్రుడు పంపిన అగ్ని వంటి కాంతిగా దివ్య రథాన్ని గురించి అనుజ్ఞ ఇచ్చి మాతరిని గౌరవించంటే మళ్ళీ వెళ్ళిపోమ. రాఘవేణాభ్యనుజ్ఞాతో మాతరి శక్రసారథి దివ్యంతం రథమాస్తాయ దివమేవోత్పపాతః. ఇంద్రుడి సారథి మాతలి రాముడి ఆజ్ఞ పొంది ఆ దివ్య రథానికి స్వర్గానికి ఎగిరి వెళ్ళాడని నడవక్కల్లా. తస్మిన్ దివమారూఢే సరథే రథినాంబరః రాఘవః పరమప్రీతః సుగ్రీవం పరిషస్వజే. మాతలి రథ సహితుడై స్వర్గలోకానికి వెళ్ళాక రథికులలో శ్రేష్ఠుడైన రాముడు సంతోషించి సుగ్రీవుణ్ణి కౌగలించుకున్న. పరిష్వజ్జస సుగ్రీవం లక్ష్మణేన అభివాదిత ఉద్యమానో హరిగణైరాజగామ బలాలయం. తర్వాత సుగ్రీవుణ్ణి కౌగలించుకొని లక్ష్మణుడి చేత నమస్కరింపబడి వానర సముదాయం చేత పూడ్చింపబడుతూ సేనా నివాసానికి వచ్చి అధో వాచస కాకుత్సా సమీప పరివర్తితం సౌమిత్రం సత్వసంపన్నం లక్ష్మణం శుభలక్షణం. తర్వాత రాముడు తన సమీపంలో ఉన్న సుమిత్రాపుత్రుడు బల సంపన్నుడు శుభలక్షణాలు కలవాడు అయిన లక్ష్మణుడితో ఇలా విభీషణమిదం సౌమ్యాలంకాయామభిషేచయ అనురక్తంచ భక్తంచ తదా పూర్వోపకారిణం. సౌమ్యుడా, మన మీద స్నేహం ఉన్నవాడు, భక్తుడు, ఉపకారం చేసే ఉన్నవాడు అయిన ఈ విభీషణుని లంకారాజ్యంలో అభిషిక్తుని చెయ్యి. ఏషమే పరమక్రామో యదిమం రావణానుజం లంకాయాం సౌమ్య పశ్యేయమభిషిక్తం విభీషణ. రావణ తమ్ముడైన విభీషణుని లంకారాజ్యానికి అభిషిక్తుడై ఉండగా చూడాలని నాకు చాలా పెద్ద కోరిక. ఏవ ముక్తస్తు సౌమిత్రీ రాఘవేణ మహాత్మన తదేత్యుక్త్వా సహసు సహృష్టః సౌవర్ణం ఘటమాదదే. మహాత్ముడైన రాముడి మాటలు విని లక్ష్మణుడు కూడా అలాగే చేస్తానని పని చాలా సంతోషిస్తూ బంగారు ఘటాన్ని తీసుకొన్నాడు. తం ఘటం వానరేంద్రాణం హస్తై దత్వా మనోజవాన్ వ్యాధి దేశ మహాసత్వః సముద్ర సలిలం తదా. తర్వాత ఆ గొప్ప బల పరాక్రమాలు గల లక్ష్మణుడు అప్పుడు ఆ ఘటాన్ని వానర నాయకుల చేతిలో పెట్టి సముద్ర జలం తీసుకురమ్మని మనోవేగం గల వానరులను ఆజ్ఞాపి అతి శీఘ్రం తతో గత్వా వనరాస్తేషు మనోజనజవాహ
ఆగతాస్తు జలం హృయ్య సముద్రాద్వానరోత్తమ. తర్వాత మనోవేగం వంటి వేగం గల వానర శ్రేష్ఠ అతి శీఘ్రంగా వెళ్ళి సముద్రం నుండి జలం తీసుకొని వచ్చి తతస్వేకం ఘటం గృహ్య సంస్థాప్య పరమాసని మమే ఘటేన తేన సౌమిత్రి అభ్యషించ విభీషణం లంకాయాం రక్షసాం మధ్యే రాజానం రామశాపన విధినామంతర్దృష్టేన సుహృద్గణ సమావృత. అప్పుడు మిత్రజనాలతో కూడిన లక్ష్మణుడు ఒక ఘటాన్ని తీసుకొని విభీషణుడి సింహాసనం మీద కూర్చోబెట్టి వేదోక్త విధి ప్రకారంగా అతన్ని రామాజ్ఞానుసారంగా రాక్షసులంతా చూస్తుండగా లంకకు రాజుగా ఆ ఘటోదకంతో అభ్యసించిస్తథా సర్వే రాక్షసా వనరాస్తథా సహర్షమధురం గత్వా తుస్తూ రామమేవ. అప్పుడు అక్కడ ఉన్న వానరులు రాక్షసులంతా కూడా అభిషేకం చేశారు. అంతా చాలా సంతోషిస్తూ రాముణ్ణి స్తుతించారు. అస్యామాచ్యా జఘుర్షిరే భక్త ఏతాశ్చ రాక్షసాః దృష్ట్వాభిషిక్తం లంకాయం రాక్షసేంద్రం విభీషణం. రాక్షస ప్రభువైన విభీషణుడు లంకలో అభిషిక్తుడవటం చూసి అతనితో కూడా ఉండే నలుగురు మంత్రులు అతని యందు భక్తి గల రాక్షసులు అంతా సంతోషం. రాఘవ పరమం ప్రీతిం జగామ సహ లక్ష్మణ తద్రాజ్యం తత్మహప్రాప్య రామదత్తం విభీషణ. రామలక్ష్మణుడు చాలా సంతోషించారు. రాముడిచ్చిన గొప్ప రాజ్యాన్ని పొంది విభీషణుడు చాలా ఆనందించారు. ప్రకృతి స్వాంత ఇష్ట్వా జాతతో రామముపాగమత్ దధ్యక్షతాన్మోదకాంచ రాజా సుమనస్తథా. అజగురు దరథ సంతుష్టా పౌరాంతస్మై నిశాచరా. తర్వాత విభీషణుడు ప్రజలతో మంచి మాటలు చెప్పి వారికి సంతోషం కలిగి రాముడి వద్దకు వచ్చి పౌరులైన రాక్షసులు సంతోషించి అతడి కొలకై పెరుగు అక్షతలు ఖాద్య పేరాలు పుష్పాలు మొదలైన మంగళ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళి సతాన్ గృహీత్వా బుద్ధర్షో రాఘవేయన్యవేదయత్ మాంగళ్యం మంగళం సర్వం లక్ష్మణాయ చ వీర్యవాన్. ఆ విధంగా ఎదిరింపశక్యం కానివాడు పరాక్రమవంతుడైన వాటిని గ్రహించి మంగళకరాలైన సమస్త ద్రవ్యాలు మంగళప్రదంగా ఉండేటట్టుగా రాముడికి లక్ష్మణుడు సమర్పి కృతకార్యం సమృద్ధార్థం దృష్ట్వా రామో విభీషణ్ జగ్రాహ తత్సర్వం తస్యైవ ప్రియకామ్యయా. రాముడు కార్యం చేసిన తర్వాత ప్రయోజనం పొందిన విభీషణుడు అతనికి ప్రియం చేకూర్చాలని కోరిక మాత్రం చేతనే దాన్ని అంతా గ్రహించారు. తతశైలోపమం వీరం ప్రాంజలిం ప్రణతం స్థితం ఉవాచేదం వచో రామో హనుమాంతం ప్రవంగమం. తర్వాత రాముడు పర్వత సమానుడు వీరుడైన అంజలి ఘటించి వినయంతో నిలిచి ఉన్న హనుమంతుడితో ఇలా అనుజ్ఞాస్య మహారాజమిమం సౌమ్య విభీషణం ప్రవిశ్య నగరీం లంకాం కౌశలం బ్రూహి మైథిలీ. సౌమ్య, మహారాజైన ఈ విభీషణుడి అనుమతి పొంది లంకా నగరంలో ప్రవేశించి సీతకు మా క్షేమంచుడు. వైదేహ్యాం మాత మాం కుశలిం సుగ్రీవంచ లక్ష్మణం అచక్ష్వరతాం శ్రేష్ఠ రావణంచ హతం రణి. వైదేహ్యాం అసరణి మాటలతో మంచి నేర్పుగల హనుమ నేను లక్ష్మణుడు సుగ్రీవుడు కుశలంగా ఉన్నట్టు రావణుడు యుద్ధంలో చంపబడినట్లు సీతకు చెప్పు. ప్రియమేతదుదాహృత్య వైదేహ్యాస్త్రం హరీశ్వర యదిగృహ్య చ సందేశం ఉపానర్తితుమర్హసి. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 12 సర్గ. హనుమా సీతకు ఈ ప్రియ వృత్తాంతం తెలిసి ఆమె చెప్పే సందేశాన్ని మళ్ళా నాకు చెప్పు. ఇది 112వ సర్గ, 13వది 113. 13 సర్గ. హనుమంతుడు సీతతో మాట్లాడి తిరిగి వచ్చి రాముడికి సందేశం చెప్పి
ఇది ప్రతి సమాధిస్థోరనుమాన్ మారుతాత్మజ రవివేశపురీం లంకాం పూజ్యమానో నిశాచరై. ఈ విధంగా రాముడి చేత ఆజ్ఞాపింపబడిన వాడు వాయుపుత్రుడైన హనుమ రాక్షసుల చేత పూజింపబడు లంకాపుర ప్రవేశం చేసి ప్రవిశతపురీం లంకాం అనుజ్ఞాప్స్య విభీషణం అనుజ్ఞాతో హనుమాన్ వృక్షవాటికం సంప్రవిశ్య యథాన్యాయం సీతాయా విదితో హరి దదర్శ మృజయా గీనాం సాతంకాం రోహిణీవివ వృక్షమూలే నిరానంద రాక్షసీభిః పరీవృతం నివృతః ప్రణతః బ్రహ్వః సోభిగమ్యాభివాజ్య చ. సీతకు తెలిసిన హనుమంతుడు లంకా ప్రవేశం చేసి విభీషణుడి అనుమతి తీసుకు అతడితో అనుభవించబడినవాడు న్యాయానుసారంగా ఉద్యోగవనంలో అశోకవనంలో చెట్టు కింద ఉన్న సీతాదేవిని ఆమె స్నానాది సంస్కారాలు లేక భయపడుతున్న రోహిణీలాగా ఆనంద శూన్యురాలు. ఆమె చుట్టూ రాక్షస స్త్రీలుడు. అతడు అలాంటి సీత దగ్గరికి వెళ్ళి నమస్కరించి వినయవంతుడై వంగి మౌనంగా నిలబడ్డా. దృష్ట్వా సమాగతం దేవీ హనుమంతం మహాబలం తోష్ణీమాస్తదా దృష్ట్వా స్మృత్యా ప్రకృష్ట భవత్తదా. అప్పుడు సీతాదేవి అక్కడికి వచ్చిన మహాబలవంతుడే హనుమంతుడిని చూసి కూడా మౌనంగా ఉండిపోయి మళ్ళా చూసి అతన్ని గర్తించి అప్పుడు ఇలా అంది. సౌమ్యం తస్యాముఖం దృష్ట్వా హనుమాన్ ప్లవగోత్తమ రామస్య వచనం సర్వం ఆఖ్యాతు ఉపచక్రమే. వానర శ్రేష్ఠుడైన హనుమాన్ ప్రసన్నంగా ఉన్న సీతముఖం చూసి రాముడికి సందేశం పూర్తిగా చెప్పడం ప్రారంభించి వైదేహీ కుశలీ రామ సహ సుగ్రీవ లక్ష్మణ విభీషణ సహాయాశ్చ హరీణాం సహితో బలై. ఓ సీతామ్మ, సుగ్రీవ లక్ష్మణులతో విభీషణుడితో వానర సైన్యాలు కూడిన రాముడి క్షేమం. కుశలం త్వాహా సిద్ధార్థో హతశత్రురమిత్రయత్ విభీషణ సహాయేన రామేణ హరిభిః సహ నిహతో రావణో దేవీ లక్ష్మణేన చ వీర్యవాన్. సీతాశత్రు సంహారకుడైన రాముడు శత్రువులు సంహరించి కార్యసిద్ధి పొందే నీకు క్షేమం చెప్పమని వానరులతో కూడిన రామలక్ష్మణుడు విభీషణ సహాయం చేసి పరాక్రమవంతుడైన రావణ సంహారం చేశాడు. ప్రియమాఖ్యామి తే దేవి భూయశ్చ తాం సభాజయి తవ ప్రభావాద్ ధర్మజ్ఞే మహాన్ రామేణ సంయుగే లబ్ధోయం విజయం సీతే స్వస్థాభవ గతజ్వరా. దేవి, నీకు ప్రియమైన విషయం చెప్పి నీకింకా సంతోషం కలిగి ధర్మాలను ఎరిగిన సీత నీ భావ ప్రభావం చేత రాముడు యుద్ధంలో గొప్ప విజయం పొంది నీవు దుఃఖం విడిచి స్వస్థురాలు క. రావణశ్చ హతశత్రు లంకాజైవ వశీకృతా మయా హ్యాలబ్ధ నిద్రేణ ధృతేన తవ నిర్జయ ప్రతిజ్ఞైస్తాశ వినిస్తేర్న తద్భాసేతుం మహోదధౌ. శత్రువైన రావణుడు చంపబడు, లంక వశం చేసుకోబడు. నిన్ను సంపాదించాలని దృఢ నిశ్చయంతో నిద్ర కూడా పొందక నేను మహాసముద్రం సేతువుని నిర్మించి ప్రతిజ్ఞ దాటాను. సంభ్రమశ్చ న కర్తవ్యో వర్తంత్య నశ్యంత్య రావణాలయ విభీషణ విధేయం హీ లంకైశ్వర్యమిదం కృతం. నువ్వు రావణుని గృహంలో ఉన్నందున భయపడకు, ఎందుకంటే లంకారాజ్యం విభీషణుడి అధీనంలోకి వచ్చేసి అలా స్వదస్వ సిహి విప్రలబ్ధం స్వగృహే పరివర్తది లయం జాగ్భేతి సంహృష్ట స్వదర్శన సముత్సుక. అందువల్ల నీకు విశ్వాసంతో ఉండును, నువ్వు ఇప్పుడు స్వగృహంలో ఉన్నట్టే. విభీషణుడు కూడా సంతోషంతో నీ దర్శనం చెయ్యాలని కోరుతున్నారు. ఏవ ముక్తాదు సాదేవి సీతా శశి నిభానన ప్రహర్షేణావరుద్ధాస వ్యాహర్తుం సాత్న శశాక. చంద్రుడి వంటి ముఖం గల సీత మాటలు విని ఆనందం చేత
చెయ్యరాని స్థితిలో ఉండి మాట్లాడలేకపో తతో బ్రవీద్ధరి వరహ ఉద్ధరి వరహ సీతామ ప్రతిజల్పితం కిం త్వం చింతయసే దేవి కించ మాం నాభిలాషది సమాధానం చెప్పని సీతతో అప్పుడు హనుమ దేవి ఏం ఆలోచిస్తున్నా నాతో మాట్లాడవే ఏవ ముక్తా హనుమత సీతా ధర్మపదే స్థిత అబ్రవీత్ పరమప్రీత బాష్పగద్గదయాగ్ర ధర్మ మార్గస్థిరాలైన సేత్ హనుమంతుడి మాటలు విని సంతోషిస్తూ బాష్పం చేత గద్గదమైన స్వరంతో ఇలా పడి ప్రియమేతదుపస్సృత్య భర్తుర్విజయ సంశయం ప్రహర్షవశమానసవాపన్న నిర్వాక్యాస్మి క్షణాంతరం. నా భర్తకు లభించిన విజయాన్ని గురించి ప్రియమైన వార్త వినగానే సంతోషావేశంతో ఒక క్షణకాలం పాటు మాట రాకుండా పోయిందయ్యా. నహి పశ్యామి సదృశం చింతయంతి ప్లవంగమా మత్ప్రియయా భయాన సఖేష్యేహ దాతుం ప్రత్యభినందనం. హనుమాన్, నాకు ప్రియ వార్త చెప్పిన నీకు ఇవ్వటానికి తగిన ప్రియమైనది ఎంత ఆలోచించినా నాకు ఇవ్వటానికి నీకు రిటర్న్ గిఫ్ట్ అంటమే లేదు. నచ పశ్యామి సదృశం పృథివ్యామపి కించన సదృశం యత్ప్రియాభ్యాని తవ దత్వా భవేత్ సుఖం. నువ్వు చెప్పిన ప్రియవార్తకు తగిన ఏ వస్తువు నీకు ఇవ్వాలో ఆ మనస్సుకు సంతృప్తి కలగటం చేత అలాంటి తగిన వస్తువేది నాకు ఈ భూమి మీదే కనపడదు. హిరణ్యం వా సువర్ణం వా రత్నాని వివిధాని చ రాజ్యం వా త్రిషు లోకేషు నైతదర్హతి భాషితం. వెండి, బంగారం, వివిధ రత్నాలు కానీ త్రిలోక సామ్రాజ్యం కూడా నీ మాటలకు సరి. ఏవ ముక్తస్తు వైదేహ్య మృత్యువాచ ప్లవంగవ ప్రగృహీతాంజలిర్హర్షాత్ సీతాయా ప్రముఖే స్థిత. కనుక హనుమంతుడు సీత మాటలు విని అంజలి గడి ఆమె ఎదట నిలిచి సంతోషంతో ఇలా భర్తహో ప్రియహితే యుక్తే భర్తృర్విజయకాంక్షిణి స్నిగ్ధమేవం విధం వాక్యం త్వమేవార్హస్య నిందితే. భర్త యొక్క హితం కోరేదారు భర్త విజయాన్ని కాంక్షించేద అయినా ఎలాంటి దోషరహితము ఎలాంటి దోషాలు లేని సీతాదేవి స్నేహపూర్వకమైన ఇలాంటి మాటలు పలకటానికి నువ్వే తగినదా. తవై తద్వచనం సౌమ్యే సారవత్నిగ్ధమేవ రత్నౌఘాద్వివిధాశ్చాపి దేవకార్యాద్విశిష్యతే. సౌమ్యురాలా నీవు పలికిన సారగర్భితం స్నేహభరితం అయిన ఈ మాట వివిధమైన రత్న సముదాయాల కంటే దేవరాజ్యం కంటే చాలా గొప్పదయ్యా. అర్ధతశ్చ మయా ప్రాప్త దేవరాజ్యాదయో గణః హతశత్రుం విజయినం రామం పశ్యామి సుస్థితం. రాముడు శత్రు సంహారం చేసి విజయుడై స్వస్థుడై ఉండగా అంచేత నాకు దేవరాజ్యం మొదలైన గణాలు లభించాయనే లెక్క. అదే దాంతో సమానం. తస్య తద్వచనం శ్రుత్వా మైథిలీ అనగాత్మజ తతః సుభతరం వాక్యమువాచ పవనాత్మజ. కనుక జనకపుత్రి అయిన సీత హనుమాని మాటలు విని అతనితో చాలా శుభమైన వాక్యాలు పలి అతి లక్షణ సంపన్నం మాధుర్య గుణభూషితం బుద్ధ్వా కృష్టాంగదాయుక్తం రమేనార్హతి భాషితుం. ఈ విధంగా మంచి లక్షణాలతో కూడింది మాధుర్య గుణం అలంకారం కలది అయిన వచనాన్ని 8 అంగాలు గల బుద్ధితో యుక్తమైనట్టుగా పలకటగానికి నువ్వే తగిన దానివమ్మా అన్నారు. శుశ్రూషా శ్రవణం చైవ గ్రహణం ధారణం తథా ఊహాపూహు అర్ధవిజ్ఞానం తత్వజ్ఞానం చ ధీగుణాః. గ్రహణం ధారణం చైవ స్మరణం ప్రతిపాదనం ఊహాపూహో అర్ధవిజ్ఞానం తత్వజ్ఞానం చ ధీమతాః.
లాఘనీయౌ లీలస్య త్వం సుతః పరమధార్మిక బలం శౌర్యం సదం సత్వం విక్రమో దాక్ష్యముత్తమం తేజః క్షమాధృతి స్థైర్యం వినీతత్వం చ సన్న సంశయః ఏతే చాన్యే చ బహవో గుణాస్తయ్యేవ శోభనా. నీ వంశ ప్రశంసాపాత్రుడవైన వాయుదేవుడి కుమారుడివి, గొప్ప ధార్మికుడు, బలం, శౌర్యం, శాస్త్రజ్ఞానం, బుద్ధిబలం, పరాక్రమం, ఉత్తమమైన నేర్పు, తేజస్సు, ఓర్పు, ధైర్యం, స్థైర్యం, వినయం, ఈ గుణాలు ఇంకా ఎన్నో ఉత్తమ గుణాలు నీలో ఉన్నాయ్యా హనుమ, నో డౌట్ అని. అధోవాయ పునఃస్థితామభ్ర సంభ్రాంతో వినీతవత్ ప్రగృహీతాంజలి హర్షాత్ సీతాయ ప్రముఖే స్థిత. తర్వాత హనుమాంజలి ఘటించి సీత ఎదుట నిలబడి కంగారు పడక వినయవంతుడై ఇట్లా అన్నాడు. ఇమాస్తు ఖలు రాక్షస్యో యది త్వమనువంజతి హంతుమిచ్చామి తాస్సర్వ యాభిస్త్వం తజ్జితా పురా. వీళ్ళంతా పూర్వం నిన్ను భయపెట్టిన రాక్షస స్త్రీలే. నీవు అనుమతించినట్లయితే వీళ్ళందరినీ చంపాలనుకుంటున్నా. దృశ్యంతేం పది దేవాన్ త్వాం అశోకవనికాంగతం ఘోరరూప సమాచార క్రూరాః క్రూరతరేక్షణాః ఇహ శ్రుతా మయా దేవి రాక్షస్యో వికృతాననాః అసకృత్ పురుషైర్వాక్యై వచంచో రావణాంజయా. అది కనుక దేవి ఘోరమైన రూపం, ప్రవర్తన కలవ, క్రూరరాళ్ళు, క్రూరమైన కళ్ళు, వికృతమైన ముఖాలున్నవ ఈ రాక్షస స్త్రీలు దుఃఖిస్తూ అశోకవనంలో ఉన్న పతి దేవతగా దైవంగానే ఉన్న నిన్ను రావణుని ఆజ్ఞ చేత మాటి మాటి పరుషవాక్యాలతో పీడిస్తూ ఉండగా నేను చూశాను కదమ్మా. వికృతాకార క్రూర కచేక్షణ ఇచ్చామి విధార్హైర్హత్తు నేతాస్వరగతులాసుదారుణ రాక్షస్యో దారుణ కథ నరమేతత్రయచ్చమే. వికారంగా ఉన్నవాడు, వికృతాలైన ఆకారాలు గలవాడు, క్రూరుడు, బాగా క్రూరమైన జుట్టు తూపులు ఉన్నవాడు, చాలా దారుణ స్వభావం ఉన్నవాడు, దారుణమైన మాటలు మాట్లాడేవాడు అయిన ఈ రాక్షస స్త్రీ నిన్ను అనేక విధాలుగా మాటలతో దెబ్బలతో చంపుతా, నేను నాకు అనుమతి ఇవ్వు అన్నాడు. ముష్టిభిః పాణిఘాతైశ్చ విశాలైశ్చైవ బాహుభిః జంఘాజానుప్రహారైశ్చ దంతానాం చైవ పీడనే భక్షణైః కర్ణనాసానాం ఏషానాం రుంఛనైస్తథా వృషం శుష్కముఖైశ్చైవ దారనైర్ అర్ఘనైర్హతై విభిన్న శంకుగ్రీవాంశ స్వారస్పార్శైకైశ్చ కలేవరైః నిహత్య హంతుమిచ్చామి తవ విప్రియమీజకారిణి. నీకు అపకారం చేసిన ఈ రాక్షస పిడికళ్లతో, అరచేతులతో, విశాలాలై బాహువులతో, పిక్కలతో, మొక్కాళ్ళ కొట్టి, దంతాలతో విరిచి, ముక్కులు చెవులు కొరి, జుట్లు పీకి, ముఖాలు ఎండిపోయేటు చేసి పీల్చి, ఎగిరి మీద పడి కొట్టి, ఎముకలు, మెడలు, భుజాలు, పార్శ్వాలు విరిగిపోయిన దేహాలు కింద పడేసి చంపమని నేను కోరుతున్నా, చంపాలని నేను ఏవం ప్రహరైర్బహుభి సంప్రహార్య యశస్విని ఘోరయే తీవ్రరూపాభిర్యాభిస్తం తజ్జితాపుర. కీర్తిగలదాన, పూర్వం నిన్ను భయపెట్టిన ఈ భయంకర రూప రాక్షసుడు ఈ స్త్రీలను ఈ విధంగా అనేక దెబ్బలు కొట్టి చంపాదని నిన్నెలా చేశారు ఇప్పుడు. ఇత్యుక్తా సా హనుమతా కృపణాదీనవత్సలాను మందమువాచేదం చింతయిత్వా విమృశ్య చ. దీనుల మీద దారి కల దయామయురాలైన సీత హనుమంతుడి మాటలు విని ఆలోచించి విమర్శించి ఇలా రాజసంశయ పశ్యాన పర్వతీనాం పరాజ్యయ విధేయానాంచ దాసీన కహ పుష్యేద్వానరోత్తమ. వానరోత్తమ, ఈ రాక్షస స్త్రీ రాజసేవ చేసేవాళ్ళు అవటం చేత
అశ్వతంతు పరుల ఆజ్ఞ ప్రకారం పనిచేసే వాళ్లకు లొంగి ఉండే అలాంటి దాసీల దాసీల మీద ఎవడైనా కోపగించుకుంటాడయ్యా. భాగ్యవైషమ్య దోషేన పురస్తా దుష్కృతే నయై తత్ప్రాప్యతే సర్వం స్వకృతం యుపపుంజతే. కనుక నా భాగ్యం ప్రతికూలంగా ఉండటం చేత నేను పూర్వం చేసిన పాపం చేత నేను ఇదంతా అనుభవించాల్సి ప్రతి వాళ్ళు తాను చేసిన కర్మఫలం అనుభవించారు కదా నాయన. నైమైనం పద వద మహాబాహూ దైవీ శేషాపరాగది ప్రాప్తవ్యంతు దశయోగాన్ అయైతదితి నిశ్చితం దాసీనాం రావణస్యాహం మర్శయామీహ దుర్బలా. ఓ మహాబాహు, ఇలా పలక, ఇది గొప్ప దైవ నిర్ణయం. దశా సంబంధం బట్టి నాకు అలాంటి దుఃఖం పొందాలని భగవంతుడు రాసిపెట్టి దైవ వశంచే దుర్బలురాలైనని ఇక్కడ రావణ దాసీయులు పెట్టిన బాధలను అనుభవించిన వాళ్ళు క్షమిస్తున్నా. ఆజ్ఞస్థా రాక్షసేనేక రాక్షస్య సజ్జనియంతి యంతి మాం అతే తస్మిన్న కుర్వంతి సజ్జనం మారుతాత్. హనుమాన్, ఈ రాక్షస స్త్రీలు రావణాజ్ఞను పాలించరు, అందుకని నన్ను భయపెట్టాలి కనుక వాడు చనిపోయాడు కనుక ఇంకా వీళ్ళని మనం ఏం చేయకూడదు. అయం వ్యాఘ్ర సమీపే తూ పురాణో ధర్మ సంహిత వృక్షేణ గీత శ్లోకోస్తి తం నిబోధ ప్రవంగమా. హనుమాన్ వ్యాఘ్రంతో భల్లూకం చెప్పిన ఒక ప్రాచీనం ధర్మసమ్మతమైన శ్లోకం ఉందిరా, అది చెప్తారు. నా పరహ సమపాపమాదత్తే పరేషాం పాపకర్మణం సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్రభూషణ. పరుల విషయంలో పాపకర్మ ఆచరించటానికి కూడా ఉత్తముడు పాపానికి అపకారం చేసిన వాడికి కూడా ప్రత్యపకారం చెయ్యకూడదు అని నియమంని రక్షించాలి. సత్పురుషులకు మంచి చరిత్రమే అలంకారం. ఒక వేటగానిని పెద్ద పులి తరుముకొని రాగా వాడొక చెట్టు దానిపై ఉన్న ఎలుగుబంటితో, ఈ మానవుడు మనకందరికీ శత్రువు, వీని కింద తోసయ్యని పెద్ద పులి చెప్పినా ఎలుగుబంటి అంగీకరి వాడికి అభయమిచ్చి తాను నిద్రపోయా. అప్పుడు పెద్ద పులి దాన్ని కిందకి తోసెయ్యి అని వేటగానితో అడగా అతడు ఇలా పడదు. కానీ ఆ ఎలుగుబంటి అభ్యాసోపసం చేత నేలపై పడేలో కొమ్మ గట్టిగా పట్టుకొన్నది. అలా తనకు అపకారం చేసిన ఆ వేటగానికి ప్రత్యుపకారం చేయటాన్ని అంగీకరించక పై శ్లోకాన్ని చదివా అనే పురాణ శ్లోకానికి పైన చూపిన వ్యాఖ్యానం ప్రాచీన వ్యాఖ్యాతల వ్యాఖ్యానాన్ని అనుసరించే రసం. పాపానాం వా శుభానాం వా వధార్హాణాం మధాభివ వా కార్యం కారుణ్యమార్యేణ న కశ్చిన్నాపరాధ్యతి. సత్పురుషులు పాపాత్మల విషయంలోనైనా పుణ్యాత్మల విషయంలోనైనా సంపదగిన వారి విషయంలోనైనా దయచూప. లోకంలో ఏదో ఒక అపరాధం చెయ్యని వాడు ఎవడు ఉండడు కదా. లోకహింసా విహారాణ క్రూరాణం పాపకర్మణం కుర్వతామపి పాపాని నైవ కార్యమశోభనం. లోకాలను హింసించటం చేత విహారంగా క్రూరులై పాపకర్మలు కలవాడు పాపాలు చేస్తున్న వాళ్ళకు కూడా చెడు చెయ్యక. ఏవ ముక్తస్తు హనుమాన్ సీతాయా వక్యకోవిద ప్రత్యువాచ తదస్తే తాం రామపత్నీం అనిందితాం. మాటలలో నేర్పరి అయిన హనుమ సీత మాటలు విని రాముడి భార్య దోషరహితురాలైన సీతతో ఇలా యుక్తా రామస్య భవతి ధర్మపత్ని గుణాన్విత హరిసంధిశమాం దేవి గమిష్యే యత్ర రాఘ. దేవి సద్గుణవంతురాలవైనను రాముడికి తగిన ధర్మపత్ని. నేను తీసుకొచ్చిన సందేశానికి బదులుగా ఏం సందేశాన్ని రాముడికి పంపిస్తావు చెప్పు.
ఏవముక్తా హనుమతా వైదేహీ జనకాత్మజ రాబ్రవీర్దష్టమిచ్చామి భర్తారం వానరోత్తమ. హనుమంతుడి మాటలు విని జనకజాని సీత ఇలా, హనుమా నేను భర్తను వెంటనే చూడాలనుకో. తస్యా తద్వచనం దుత్వా హనుమాన్ మారుతాత్మయ హర్షయన్ మైథిలిం వాక్యమువాచేదం మహామతి. వాయుపుత్రుడు గొప్ప బుద్ధిశాలి అయిన హనుమా సీత పలికిన మాటలు విని ఆమెకు సంతోషం కలిగిస్తూ ఇలా, పూర్ణచంద్రముఖం రామం ద్రక్షస్యజ్జ లక్ష్మణ స్థిరమిత్రం హతామిత్ర సచీవ శ్రీరసేశ్వరం. స్థిరుడైన మిత్రుడు గలవ శత్రు సంహారకు పూర్ణచంద్ర విమానం అయిన లక్ష్మణ సమానుడై లక్ష్మణ సైదుడు రాముడు సచీదేవి దేవేంద్రుడిని చూసినట్టే ఇప్పుడు చూడొచ్చమ్మా అని. తావేవ ముక్త్వా రాజంతి సీతాం సాక్షాదివ దివప్సయం ఆజగామ మహాతేజ హనుమాన్ యత్ర రాఘవః. మహాతేజస్యాది అయిన హనుమ సాక్షాత్తు లక్ష్మిలాగా ప్రకాశిస్తున్న సీతతో ఇలా చెప్పి రాముడి ఉన్న చోటికి వచ్చి, సపది హరివదంతపోస హనుమాన్ ప్రతివచనం జనకేశ్వరాత్మజాయ కథితమ కథయజ్యథాక్రమేణ త్రిదశ వరప్రతిమాయ రాఘవాయ. ఇచ్చార్యే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే త్రయోదశ అధికతమః సర్గః. పిమ్మట వానర శ్రేష్ఠుడైన హనుమ సీత చెప్పిన ప్రత్యుత్తరం దేవేంద్రుడితో సమానమైన రాముడి ఆమె ఎలా చెబితే ఆ క్రమంగా చెప్పి. ఇది 113వ సర్గ సమాప్తం. రేపు సీతని రప్పించడం, సీత రాముడిని చూడటం.